హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ రాగి జావా అండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, ఎండలు మండిపోతున్నాయి. అనంతపూర్లో అయితే దేశంలోనే అత్యధికంగా 41 డిగ్రీస్ నమోదైందంటండి. ఇది వరుసగా 8వ రోజు ఇలా నమోదవడం. మున్ముందు ఇంకా ఎండలు పెరుగుతాయంటున్నారండి. ఇంత ఎండలు ఉన్నప్పుడు మనం ఈ ఎండల నుంచి ఉపశమనం కలిగించి వంటకి చలువ చేసే ఆహారం తీసుకోవాలి కదండి. ఈ వంటికి చలువ చేసే ఆహార పదార్థాల్లో రాగి ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. మనం ప్రిపేర్ చేసుకోవడము ఈజీ, అలాగే వంటికి చలువతో పాటు శక్తిని కూడా ఇస్తుందండి. మనం ఈ రాగి జావాని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మజ్జిగతో ప్రిపేర్ చేసుకునే రాగి జావాని అయితే మనం డిఫరెంట్ టేస్ట్లతో ఎంజాయ్ చేయొచ్చండి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డిఫరెంట్ టేస్ట్లు ఏంటి అని ఈ వీడియోలో మీకు చెప్తానండి. ముందుగా ఈ రాగి జావా కోసం ఒక 2 కప్పులు తీసుకొని కప్పుల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని వేసుకోవాలండి. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రాగి పిండి ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ రాగి పిండి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదండి. రైతులతో తీసుకున్న రాగులను మేము ఇంట్లోనే శుభ్రం చేయించుకొని మిషన్కి పట్టించుకుంటామండి. అందుకే రాగి పిండి ఎర్రగా ఉంటుంది. కొత్త రాగులైతే ఇలా ఎర్రగా ఉంటుందండి. వీలైతే రైతులతో తీసుకోవటానికే ప్రయత్నం చేయండి. మనం సూపర్ మార్కెట్లో తీసుకునే రాగి పిండి నల్లగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. ఈ కొత్త రాగులైతే రాగి పిండి ఎర్రగాను ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ముందుగా మనం స్వీట్తో చేసుకునే రాగి జావా ప్రిపేర్ చేసుకుందాము. రాగి జావా కోసం సగం వరకు గ్లాస్ పాలు, సగం గ్లాసు వాటర్ని వేసుకొని పాలు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండిని. ఆ రాగి పిండిని పాలల్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం ఈ స్టేజ్లో సరిగా కలుపుకోకపోతే రాగి పిండి ఉంటలు కడుతుంది. రాగి పిండి కూడా ఇలా బాగా ఉడికితే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చినప్పుడు 1 స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇది మన ఇష్టం అండి. మనకి స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకాస్త ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. ఈ బెల్లం వేయంగానే కూడా రాగి పిండి బెల్లం కలిపి మంచి వాసన వస్తుంది. మనం రైతులతో తీసుకున్న రాగులతో చేసుకునే రాగి పిండికి, సూపర్ మార్కెట్లో తీసుకునే రాగి పిండికి ఈ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం మజ్జిగతో ప్రిపేర్ చేసుకునే జావాని చూద్దామండి. ఈ మజ్జిగతో ప్రిపేర్ చేసుకునే జావాకి ఒక సగం గ్లాస్ కంటే తక్కువగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటేనే మనకి జావా చిక్కగా వస్తుంది. అప్పుడు మనం మజ్జిగ కూడా కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరుగుతున్నప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండిని అందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం వాటర్ని తక్కువగా యాడ్ చేసి ఉంటాం కదండి, ఉంటలు కట్టే ఛాన్స్ ఉంది. అందుకే బాగా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఈ మజ్జిగతో చేసుకునే జావాని మనం డిఫరెంట్ టేస్ట్లతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను కదండి. ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేయొచ్చు మీకు చెప్తాను. ఈ మజ్జిగలోకి ఓన్లీ సాల్ట్, ఆనియన్స్ వేసుకొని కూడా తాగొచ్చు. లేకపోతే మనం కొత్త ఆవకాయ పెట్టుకుంటాం కదండి, ఆవకాయతో నంచుకుంటూ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మనం జీలకర్ర, ఉప్పు కలిపిన పౌడర్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. అది కాకపోతే మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ నంచుకుంటూ కూడా ఈ జావాని తీసుకుంటే ఏ కాంబినేషన్లో అయినా కూడా ఈ జావా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనం రోజు ఒకే ఫ్లేవర్తో తాగితే బోర్ కొడుతుంది కదండి. అలా కాకుండా రోజుకొక ఫ్లేవర్ తీసుకోవడం ద్వారా మనకి బోరు కొట్టదు, మంచి టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఉడకబెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రెష్గా చిలుక్కున్న పల్చటి మజ్జిగను వేసుకొని ఈ రాగి మిశ్రమం ఏమాత్రం ఉండలు లేకోకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే ఈ మజ్జిగతో చేసుకునే జావా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం స్వీట్ వేసి పాలు వేసి చేసుకున్నాం కదండి, అది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే. ఈ ముంతలు మాకు పల్లెల్లో దొరుకుతాయండి. పల్లెల్లో స్వచ్ఛమైన మట్టి తీసుకొచ్చి ఈ ముంతలు చేస్తారు. ఈ ముంతలతో మనం ఈ జావాని తీసుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, ఒంటికి చలువు కూడా చేస్తుందండి. ఇలా ఈ మట్టి ముంతల్లోకి మనం జావాని సర్వ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్తో చేసుకున్న జావాలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మజ్జిగలతో చేసుకున్న జావాలోకి మనకి ఏ ఫ్లేవరు, ఏ టేస్ట్ నచ్చితే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొత్త ఆవకాయని వేసుకుంటున్నాను. ఈ కొత్త ఆవకాయ వేసుకున్న తర్వాత మన టేస్ట్కు సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని రాగి జావాను తీసుకోవడమేనండి. ఈ రాగి జావా తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో మామిడికాయ ముక్కలు తగులుతూ భలే రుచిగా ఉంటుందండి.